పాలిటిక్స్లోకి నూతనంగా యువ నాయకులు రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మాత్రమే కాదు. ఇక నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఎవరు? ఇంకెన్ని రోజులు ఇట్లా వీళ్ళ పాలిటిక్స్కి రిటైర్మెంట్ అనేది లేదా? అన్నిట్లో ఉన్నది. గవర్నమెంట్ సంస్థల రిటైర్మెంట్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కానీ పాలిటిక్స్కి మాత్రం, రాజకీయ నాయకులకు మాత్రం రిటైర్మెంట్ ఉండదు. అతనికి నడవనికి చేత కాదు, ఉరకనికి చేత కాదు, ఫీల్డ్లో తిరగనికి చేత కాదు, ఒకరికి సహాయం చేయనికి చేత కాదు, ఏం చేత కాదు. కానీ మంత్రి పదవులు కావాలి, అసెంబ్లీలో మేము కూర్చోవాలి, ఏసీలలో కూర్చోవాలి, జీతం తీసుకోవాలి టైంకి, మా అవుట్సోర్సింగ్ రాకపోయినా పర్లే, మా స్టాఫ్ నర్సులకు రాకపోయినా పర్లే, తెలంగాణ సర్వనాశనమైన పర్లే, మేము మాత్రం గవర్నమెంట్ ఇచ్చినటువంటి, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి మేము జీతాలు తీసుకుంటాం. ఇవి మాత్రం నడుస్తాయి. సో దయచేసి ఆలోచించండి. దయచేసి కొత్త తరం అనేది రాజకీయంలో ఒక సెన్సేషన్ సృష్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. యువకులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నేను అడుగుతున్నా, దీనికి చేయండి చట్టబద్ధీకరణ. దమ్ములుంటే దీన్ని బిల్ పాస్ చేయండి. రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ కావాలని చెప్పి పార్లమెంట్లో చర్చ పెట్టండి దమ్ములుంటే. రాజకీయాలకు రిటైర్మెంట్ కావాలి. సరే పోనీ గవర్నరు, పిఎంలు ఇవి వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉండాలి. ఖచ్చితంగా అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకే పోటీ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో రాజకీయాల్లో పొలిటికల్గా వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. ఏజ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి ఒక రూల్ తీసుకురండి, బిల్ తీసుకురండి పార్లమెంట్లో. రిటైర్మెంట్ పెన్షన్లు ఇవ్వండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే దీని గురించి ఎవ్వరు మాట్లాడరు.